ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడైన దేవా, నాయనా తండ్రి, మరొకసారి నీ పాసం చేయడానికి ఇస్తున్న కృపను బట్టి, కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంత్రం సమయంలో నీ చిత్త ప్రకారంగా ప్రభా యవనస్తుల బిడ్డల మధ్య చేరి రావడానికి మీరు సహాయం చూపుతూ వచ్చినారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సమయాన్ని కూడా మాకందరికీ ఆశీర్వాదకరంగా దయచేయండి. నిలబడుతున్న నీ దాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభా. అయోగ్యుడను, అల్పుడను, ఆసక్తుడను ఒప్పుకుంటున్నాను ప్రభా. కేవలము బిడ్డలకు కావాల్సిన వాక్య భాగం మాత్రమే దయచేయండి. వ్యర్థమైన మాటలన్నింటినీ నా నోటి నుండి తీసివేయండి ప్రభా. సమయాన్ని కూడా ప్రభా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నాయన మరి వింటున్న బిడ్డలు కూడా తండ్రి మరి నీ యొక్క వాక్యమును శ్రద్ధగా విని ప్రభా, వినటమే కాదు కానీ ప్రభా మనసులో ఉంచుకుని ఆ విధంగా జీవించడానికి సహాయం చూపించండి. ముఖ్యంగా యవనస్తులైన బిడ్డలు ప్రభా, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో బలవంతులైన వారుగా ఉంటూ ఉండగా వారిని ఇంకా బలపరచమని వేడుకుంటున్నాం. వారు ఉన్న ప్రదేశాల్లో, వారు ఉన్నటువంటి జాబుల్లో ప్రభా మీరే ఆశీర్వదించండి. నీ కొరకై నీ సాక్షార్థంగా జీవించే బిడ్డలుగా మీరే నడిపించండి. సంపూర్ణంగా మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ ప్రభా మరి చుట్టుపక్కల ఉన్న శబ్దాల ద్వారా కానీ మా గమనంలో అటు ఇటు పోకుండా మరి మేము కేవలము నీ వైపు చూస్తూ ఉండేదానికి సహాయం చూపమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి అతిపరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రండి, సాయంత్రకాలము మనము వాక్య భాగం కోసము హెబ్రీ 12వ అధ్యాయము 1-2 వచనములు మనందరం కూడా మన భాషల్లో స్పష్టంగా చదువుకుంటాం. హీబ్రూస్ చాప్టర్ 12 and verse 1 and 2. హీబ్రూస్ చాప్టర్ 12 and verse 1 and 2 మనందరము మన భాషల్లో ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మరి అందరికీ కూడా తెలుగు అర్థమవుతుంది అనుకుంటాను. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే మరి మనం ఏం చేయాలంట, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు అయినటువంటి యేసు వైపు మనము చూసేవారిగా ఉండాలి. మనము ఆయన వైపు చూసినప్పుడు మనము మరి ఆ యొక్క రక్షణను పొందుకునే వారిగా ఉంటాము. లేదంటే ఆయన వైపు చూసినప్పుడు మనము మరి రక్షింపబడే వారిగా ఉంటాము. అంతేగాని మనము లోకము వైపు లేదంటే ఇంకెక్కడో చూస్తే మనము తప్పిపోతాము. కాబట్టి ఆయన యొక్క ఆహ్వానము ప్రతి ఒక్కరికి కూడా ఇదే. మరి ఆయన వైపు చూచినప్పుడు మనము రక్షణ పొందేవారిగా ఉంటాము. అందుకే యెషయాలో కూడా ఒక మాట అంటాడు చూడండి. యెషయా 45వ అధ్యాయము 22వ వచనము. ఐజయా 45:22. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. 45:22. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆహ్వానం ఏమంటే మరి ఆయన వైపు చూచినప్పుడు మనము రక్షణ పొందేవారిగా ఉంటాం. ఎందుకంటే మరి ఆయన మనకు రక్షణనిచ్చేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మన జీవితాల్లో మరి మనము రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలంటే మొదటిగా ఆయన వైపు చూచేవారిగా ఉండాలి. మనము మరి ఆయన యొక్క ఉద్దేశంలో మనం ఉన్నామంటే ఆయన మరి మనల్ని రక్షించడానికి ఇష్టపడిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ముందుగా ఆయన వైపు చూసేవారిగా ఉండాలి. చూడటమే కాదు కానీ ఇంకేం చేయాలి, ఆయన వైపు చూస్తూ ముందుకు సాగేవారిగా ఉండాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనము ఒక చోటే ఉండిపోతే కనుక మనకి నష్టం. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుకు సాగేవారిగా ఉండాలి. అందుకే ముందుగా మనము సాగేవారిగా ఉండాలంటే అసలు ఆయన ఎందుకు పిలిచినాడు, ఆయన మనలను ఎందుకు పిలిచినాడు అనేది మనం అర్థం చేసుకుంటే ఆ తర్వాత మనం ఆయనలో ముందుకు సాగేవారిగా ఉంటాం. అందుకే మనం చూస్తే మరి మనల్ని రక్షించడానికి కాను మరి ఆయన ఎందుకు పిలిచినాడని మనం చూసినట్లయితే చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనము. 1 Corinthians chapter 1 and verse 26. చదవండి.
మొదటి కొరింథీ 1వ అధ్యాయము. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతుని వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే మొదటిదిగా మరి మనం ఏం చేయాలంటే ఆయన పిలిచినటువంటి ఆ యొక్క పిలుపుని మనము చూసేవారిగా ఉండాలి. నిజానికి చూస్తే మరి లోకంలో మనకంటే కూడా ఎంతోమంది మరి ధనవంతులైన వారు, విద్యావంతులైన వారు, మరి అందమైన వారు, లేదంటే మరి మనకంటే ఎన్నో గొప్ప క్వాలిఫికేషన్స్ కలిగిన వారు ఉంటున్నారు. కానీ అయితే వారిని ఎవరిని ఏర్పరచుకోలేదు. కానీ దేవుడు ఎవరు ఏర్పరచుకున్నాడండి? నిన్ను, నన్ను, మరి మనలను. ఎటువంటి వారిని అంట? మరి లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఒకవేళ మనం ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, ఎక్కడైనా జాబ్ గురించి, మరి వెనక నుంచి ఎవరైనా తీసుకుంటారా అంటే లిస్ట్లో కింద నుంచి ఎవరైతే మరి లీస్ట్ మార్క్స్ వచ్చినాయో, లేదంటే మరి ఇంటర్వ్యూ లీస్ట్లో మరి ఉన్నారో వారిని తీసుకుంటారో, వారిని అయితే తీసుకోరు కదా. ఎవరైతే మరి టాప్లో ఉన్నారో, ఎవరైతే మరి మంచిగా మార్క్స్ ఉన్నాయో, లేదంటే మంచిగా ఇంటర్వ్యూ చేశారో వారినే తీసుకుంటారు. అయితే మన దేవుడు ఏం చేసినాడంటే మరి ఆ యొక్క తృణీకరించబడిన వారిని, మరి అదేవిధంగా మరి ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు, స్క్రాప్ అంటారు కదా, అటువంటి దాంట్లో నుంచి ఆయన ఏం చేస్తాడంటే నిన్ను, నన్ను కూడా ఏర్పరచుకున్నవాడుగా ఉంటున్నాడు. ఇంకా మనకంటే మరి ఘనులైనటువంటి వారు, మరి గొప్పవారు ఉంటూ ఉన్నారు. నిజంగా మరి ఒకవేళ ధనవంతులకే కనుక అవకాశం వచ్చిందనుకోండి, ఈ దినాన మనందరము ఎక్కడో ఉండేవారము, ఇక్కడ అంబానీలు, అదానీలు వాళ్ళంతా కూడా కూర్చుని ఉండేవారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి మనలను మరి వారంతా కూడా అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరిచేదానికి ఆయన నిన్ను, నన్ను కూడా ఏర్పరచుకున్నవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన పిలిచిన పిలుపును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అవును ప్రభువా, మరి నాకంటే గొప్పవారు ఉన్నారు, నాకంటే జ్ఞానులైన వారు ఉన్నారు, నాకంటే ధనవంతులైన వారు, అయితే నీవు మాత్రమే నన్ను పిలుచుకున్నావు, నీవు నన్ను పిలుచుకున్నావు కాబట్టి వందనాలని మనము ఆయనకు మరి ఎంతో రుణస్థులుగా మనము ఉండవలసిన వారుగా ఉంటూ ఉన్నాము. ఇంకా చూసినట్లయితే ఆయన ఎందుకు పిలిచినాడు అనేది మనం చూసినట్లయితే అక్కడే ఉంటుంది. చూడండి ఒక మాట, మొదటి కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనము. 1 Corinthians chapter 1 and verse 9. ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి రెండవదిగా మనం చూస్తే ఆయన ఎందుకు పిలిచినాడండి? సహవాసమునకు పిలిచిన వాడుగా ఉంటున్నాడు. మరి మనము సహవాసంలో ఉండాలని, మనము సహవాసంలో కొనసాగాలనేది ఆయన యొక్క ఆలోచనగా ఉంటున్నది. అందుకే కదా మరి హెబ్రోను యొక్క సంఘము యొక్క మరి 4 అంగములు ఏమంటూ ఉన్నాయి? అపోస్తల కార్యములు 2:42 ప్రకారముగా మరి మనందరం కూడా మరి ఆ విధముగా ముందుకు సాగేవారిగా ఉండాలనేది ఆయన ఆలోచనగా ఉంటూ ఉన్నది. అందుకే మరి చూసినట్లయితే ఆ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే మరి మనము సహవాసములో కొనసాగేవారిగా ఉండాలని. అందుకే అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును, కాబట్టి 4 కూడా మనం ఉండాలనేది దేవుని యొక్క కోరిక. కాబట్టి దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు ఏమంటే మరి ఆయన యొక్క బిడ్డలతో కూడా మరి సహవాసము కలిగి ఉండాలని. అయితే మనం ఈ యొక్క సహవాసాన్ని మరి అనేక సార్లు చాలా తేలిగ్గా తీసుకునేవారుగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ మనకి మరి ఓపెన్గా దొరుకుతున్నది, మనకి అంటే మరి రావటానికి పోవటానికి అంతా కూడా మనకి సౌకర్యంగా ఉంటున్నది. కాబట్టి మనం తేలిగ్గా తీసుకుంటాం. అదే మరి నేపాల్లో లాంటి ప్రదేశాల్లో వారు ఈవేళ ఆదివారం ఆరాధనకు చేరాలంటే ఆ రోజు ముందు రోజు రాత్రిపూటనే వాళ్ళు బయలుదేరిపోతారు ఇంట్లో నుంచి. ఎందుకంటే వారు ఆ యొక్క అడవులు అవన్నీ కూడా దాటుకుంటూ మరి దేవుని సహవాసానికి వచ్చేవారుగా ఉంటారు. ఒక
రాత్రి మొత్తం కూడా వారు ప్రయాణం చేసేవారుగా ఉంటారు. మనకైతే మరి తేలిగ్గా ఉంటుంది కాబట్టి మరి మనము సహవాసానికి అంత విలువ ఇయ్యం. కానీ అయితే మరి ఆయన ఏమంటున్నా అంటే తన యొక్క కుమారుని యొక్క సహవాసానికి పిలిచినాడని చెప్పి మనము తెలుసుకునేవారుగా ఉండాలి. ఇంకెందుకు పిలిచినాడని మనం ఒకసారి చూస్తే చూడండి, 2 తెస్సలోనిక 2:13, 2 Thessalonians 2:13 చదవండి. ఎందుకు పిలిచినాడు అనేది మనం తెలుసుకుంటే ఆ తర్వాత మనము మరి ఆయన యొక్క విలువను మనం తెలుసుకునేవారుగా ఉంటాము. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి ఎందుకు ఆయన పిలుచుకున్నాడంటే రక్షణ పొందుటకు మాత్రమే ఆయన మరి మనలను ఏర్పరచుకున్నాడు, మనలను పిలిచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సాయంత్రం వేళ సమయంలో మరి ఆయన ఎందుకు పిలుచుకున్నాడు అనేది మనం తెలుసుకుంటే కనుక మరి నిజంగా ఆయన యొక్క సన్నిధిని మనము ఆనందించేవారిగా, అనుభవించేవారిగా మనం ఉంటాం. కాబట్టి మరి ఆయన యొక్క ఉద్దేశం ఏమంటూ ఉన్నదంటే ఆయన మనలను రక్షణ పొందేదానికి పిలిచినాడు, అంతేగాని మరి ఊరికే వచ్చేదానికి మరి లేదంటే పోయేదానికి కాదు. కానీ నిజమైనటువంటి రక్షణ నీకు నాకు ఇవ్వాలని చెప్పి ఆయన పిలుచుకుంటున్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనము నిజంగా ఆయనలో సంతోషించాలంటే ఆయన ఎందుకు పిలుచుకున్నాడు అనేది మనము తెలుసుకునేవారిగా ఉన్నాము. ఇంకా చూసినట్లయితే ఆయన ఎందుకు పిలుచుకున్నాడని ఇంకొక మాట కూడా చూసుకుంటే చూడండి, అక్కడే ఉన్నది 1 Thessalonians 2:12, 1 తెస్సలోనిక 2:12. ఇందుచేత 1 Thessalonians 2:12 11, 12 కలిసి ఉన్నాయి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. కాబట్టి మనల్ని ఎందుకు పిలిచినంటే ఆయన తన రాజ్యమునకును మహిమకును ఆయన మనలను పిలిచిన వాడిగా ఉంటున్నాడు. చూడండి, మరి వేరే వారైతే మరి ఎవరైనా వారి యొక్క రాజ్యాన్ని లేదంటే వారి యొక్క మహిమను ఇచ్చేదానికి ఇష్టపడతారా? ఎవరు కూడా ఇష్టపడరు. అయితే మన దేవుడు మరి ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క రాజ్యాన్ని నీకు నాకు ఇచ్చేదానికి కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే మనలను పిలిచిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే మరి ఒకప్పుడైతే మనం ఆయనకు దూరస్తులుగా ఉంటున్నాము, ఇప్పుడైతే మరి ఆయన యొక్క పిలుపునకు తగినట్లుగా మరి ఆ యొక్క రాజ్యమునకు వారసులుగా నిన్ను నన్ను కూడా చేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క పిలిచిన పిలుపును మనము అర్థం చేసుకుని జీవించేవారిగా ఉండాలి. అందుకే మనం చూసినట్లయితే అబ్రహామును మరి దేవుడు పిలిచినాడు. మరి అబ్రహాం ఏం చేసినాడు? ఒక్క ప్రశ్న కూడా వేయకుండా వెంటనే మరి దేవుడు చెప్పిన ప్రకారంగా ఆ యొక్క తన దేశాన్ని విడిచిపెట్టి మరి బయటకు వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి అబ్రహాం ఏమైనా అంటే ఆశీర్వదింపబడిన వాడిగా ఉంటున్నాడు. అయితే లోతు ఏం చేస్తున్నాడంటే మరి తన యొక్క ఆలోచన చొప్పున మరి ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ప్రదేశంలో ఉండి దాని ద్వారా మరి తను నష్టపోవటమే కాదు కానీ తన కుటుంబం అంతా కూడా నష్టపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన యొక్క పిలిచిన పిలుపుని మనం అర్థం చేసుకున్నట్లయితే మరి ఆయనలో మనం ఆనందించేవారిగా, ఆయనలో మనము సంతోషించేవారిగా ఉంటాము. ఇంకా మరి కొన్ని విషయాలు ఆయన ఎందుకు మనల్ని పిలిచినాడని మనం చూసినట్లయితే చూడండి, 1 పేతురు 3:9. 1 Peter chapter 3 and verse 9. 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. చాలమ్మ. చూడండి, మరి మనల్ని ఎందుకు పిలిచినాడంటే ఆయన ఆశీర్వదించాలని చెప్పి పిలిచిన వాడుగా ఉంటున్నాడు. మరి అబ్రహాముని ఏ విధంగా పిలిచినాడో అదేవిధంగా మనలను కూడా మరి ఆశీర్వాదము పొందాలని చెప్పి ఆయన పిలిచిన వాడుగా ఉంటున్నాడు. అయితే మరి మన యొక్క కార్యములను బట్టి, మన యొక్క క్రియలను బట్టి ఆ యొక్క ఆశీర్వాదములను మనము పొందుకోలేని వారిగా ఉంటున్నాము. మరి అనేక సార్లు ఆయన నుంచి దూరమైపోయిన వారిగా ఉంటూ ఉన్నాము. ఇంకా ఎందుకు పిలిచినాడని మనం చూసినట్లయితే చూడండి, మరి
అక్కడే ఉంటుంది. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనము. 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. కాబట్టి ఇక్కడ మరి ఆయన ఎందుకు పిలిచినట్టే తన నిత్య మహిమకు మరి క్రీస్తునందు మనలను పిలిచిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క మహిమను నీకు నాకు ఇవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి మరి ఎంత గొప్ప ఆశతో, ఎంత గొప్ప ఆలోచనతో మరి నీ పట్ల నా పట్ల కూడా ఆయన నిన్ను కూడా పిలిచిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే మనము ఇది ఎరుగని వారిగా మన సొంత ఆలోచనలతో లేదంటే మన సొంత బుద్ధితో మరి మనము దూరం అయిపోయేవారిగా అనేక సార్లు ఆయనను బాధ పెట్టేవారిగా ఉండేవారిగా ఉంటాము. అందుకే ఇక్కడ చూస్తే కనుక ఇంకా ఎందుకు పిలిచినాడని మనం చూసినట్లయితే చూడండి 2 పేతురు 1వ అధ్యాయము 2వ వచనము. 2 పేతురు 1:2. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. కాబట్టి ఆయన ఎందుకు పిలిచినాడంటే మనలను తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి ఆయన నన్ను కూడా పిలిచిన వాడిగా ఉంటున్నాడు. చూడండి మరి ఆయన యొక్క పిలుపులో మరి ఎంతో గొప్ప ఆలోచన కలిగిన వాడిగా ఉంటున్నాడు. అయితే మరి మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క పిలుపును నిర్లక్ష్య పెట్టేవారిగా ఉంటూ ఉన్నాము, ఆ యొక్క పిలుపును ఎరుగని వారిగా ఉంటూ ఉన్నాము. నిజంగా మరి ఆ పిలుపు ఎరగనప్పుడు మరి ఆయన్ని ఏ విధంగా మనం ఆరాధించేవారిగా ఉంటాము, లేదంటే ఏ విధంగా ఆయన బలలో పాల్పొందేవారిగా ఉంటాము. నిజానికి చూస్తే ఆయన యొక్క పిలుపును మనము ముందు అర్థం చేసుకునేవారిగా మరి ఉండేవారిగా ఉండాలి. అందుకే ఇక్కడ చూసినట్లయితే మరి యొక్క లోకంలో ఉన్నప్పుడు మరి ముఖ్యంగా యవ్వనస్తున్నటువంటి బిడ్డలను మరి సాతాను ఏం చేస్తాడంటే ఎవరిని మృంగుదునా అని చెప్పి తిరిగేవాడిగా ఉంటూ ఉన్నాడు. మరి ఎక్కడ ఉన్నప్పటికీ మరి ఏం చేస్తున్నప్పటికి కూడా సాతాను మరి తనకు కొంచెము కాలమే ఉన్నదని చెప్పి ఎరిగి మరి మన అందరినీ కూడా మరి ముఖ్యంగా యవ్వనస్తులైన బిడ్డలను మరి మృంగివేయాలని చెప్పి చూసేవాడిగా ఉంటున్నాడు. అయితే దేవుడు తన యొక్క పిలుపు ద్వారా మరి మనల్ని కూడా ఆయన కాపాడేదానికి ఇష్టపడినవాడిగా ఉంటున్నాడు. అందుకే మరి మనం ఒకసారి చూసినట్లయితే ఆయన మన కొరకు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యములు మనము గ్రహించలేనివిగా ఉంటూ ఉన్నాయి. ఆయన చేసేటటువంటి కార్యములు మరి మనము ఎరుగని మరి మన ఊహకు కూడా మించినవిగా ఉంటున్నాయి. అందుకే చూడండి ఆ మాట మనం చూసినట్లయితే 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనము. 1 Corinthians chapter 2 and verse 9. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మరి మనకేమి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో అవి మనము గ్రహించలేనివిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క అబ్రహాము మరి ఆ యొక్క దేవుని రాజ్యము కొరకు చూసినవాడుగా మరి ఆ యొక్క పొందనైనటువంటి వాటిని ఎరిగిన వాడు కాబట్టి మరి దేవుని యొక్క మాటను విని ఆ విధంగా మరి తన దేవుడు పిలిచినటువంటి పిలుపుకు లోబడి ఆ యొక్క తన స్వదేశాన్ని తన తల్లిదండ్రులందరినీ కూడా విడిచిపెట్టి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి సాయంత్రం వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మరి మనం నిజంగా ఆయన పిలుపును ఎరిగిన వారుగా ఉంటున్నామా, ఆయన పిలుపునకు తగినట్లుగా మనము జీవించేవారిగా ఉంటున్నామా, ఆయన పిలుపునకు తగినట్లుగా మనము ప్రవర్తించేవారిగా ఉంటూ ఉన్నామా. అందుకే మరి ఈ లోకంలో ఉన్నటువంటి దేవత ఏం చేస్తుందంట, మరి మన ఆత్మీయ కన్నులకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుందంట. ఆత్మీయ కళ్ళకు మరి ఏ విధంగా గుడ్డితనం కలుగజేస్తుందంటే, పర్వాలేదు ఇది చేయవచ్చులే, లేదంటే పర్వాలేదులే ఈ విధంగా అనవచ్చులే, పర్వాలేదులే ఈ విధంగా వెళ్ళవచ్చులే అంటే మరి ఆ విధంగా సర్దుకుపోయే విధంగా మనం ఉండవచ్చుననేసి ఆ యొక్క ఆత్మీయ గుడ్డితనాన్ని సాతాను మనలో కలుగజేసేదిగా ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా మనం పోయినట్లయితే నష్టపోయేవారిగా ఉంటాము. సాతాను ఏం చేస్తుంటే మెల్లగా మరి ఆ యొక్క దేవుని నుంచి మనను దూరంగా తీసుకెళ్ళేదిగా ఉంటుంది. ఒకసారి మరి మీరు చూసే ఉంటారు కదా, తాటి చెట్టు ఉంటుంది, దాంతోపాటు దాని ప్రక్కన మేడి చెట్లు ఉంటాయి. అయితే ఒకసారి బాగా వర్షాలు వచ్చి వరదలు వచ్చి
ఏమైంది, ఆ యొక్క తాటి చెట్టులో ఒక మేడిపండు వచ్చి పడిపోయింది. పడిపోయి అదేమైంది, మెల్లగా అది పెరుగుతా పెరుగుతా పెరుగుతూ వచ్చింది. తాటి చెట్టు అనుకుంటా ఉంది, ఏముందో కొంచెమే కదా, ఈ కొంచెమే కదా, ఇదేం చేస్తుందని. కొంతకాలానికి అదేం చేసింది, అది పెరిగిపోయింది. అది పెరిగిపోయి ఆ యొక్క తాటి చెట్టుని చంపివేసింది. చూడండి, మరి అదేవిధంగా సాతాను కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మరి మనలను నష్టపరచాలని చెప్పి అది కోరుకునేదిగా ఉంటుంది. అందుకే మనం చూసినట్లయితే మరి దేవుడు మనం పిలిచినటువంటి ఆ యొక్క పిలుపుని మనం అర్థం చేసుకున్నట్లయితే మరి మనం ఆ విధంగా నష్టపోయేవారిగా ఉంటాం, మనం ఆయన్ను వెంబడించేవారిగా ఉంటాము. అందుకే మరి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూసి ఆ విధంగా మరి మన ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా ఉండాలనేది తెలుసుకుందాం. రండి, ఆసా యొక్క జీవితం గురించి మనం కొంత సమయము మరి ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 2వ వచనము. 2 Chronicles 14:2. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 2వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి. మొదటిదిగా మనం చూసినట్లయితే మరి ఇది నా యొక్క అనుదిన మౌన ధ్యానంలో ఇదే నడుస్తూ ఉన్నది. ఇప్పుడు దీని ద్వారా మరి దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు మాత్రమే మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఇక్కడ మరి చూసినట్లయితే ఆసా దేవునికి ఇష్టడుగా, దేవుని పట్ల యథార్థవంతుడిగా జీవిస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే ఏ విధంగా ఉన్నాడంటే దేవునికి దృష్టికి అనుకూలంగాను యథార్థముగాను ఉన్నాడు. అంతేకాకుండా మరి అక్కడ ఉన్నటువంటి అన్య దేవతలన్నింటినీ కూడా పడగొట్టి మరి అతను దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు చేసేవాడిగా అతను ఉంటూ ఉన్నాడు. అయితే మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే మరి ఆసా యొక్క జీవితం ఏ విధంగా నడిచిందని మనం ఒకసారి చూసినట్లయితే అతను మరి దేవుని పట్ల భయం కలిగిన వాడుగా మరి యథార్థత కలిగినటువంటి జీవితమే జీవిస్తూ ఉన్నాడు. ఇంకా మరి ముందుకు వెళ్ళి చూసినట్లయితే అతని యొక్క మొదట గొప్పగానే ఉన్నది, కానీ అంతము భయంకరమైనదిగా మనం చూస్తాము. కాబట్టి ఆసా యొక్క జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన జీవితాల్లో మనం కూడా ఏ విధంగా సరిచేసుకోవాలనే కొన్ని విషయాలు మనము చూసుకునేవారిగా ఉందాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, మరి ఆసా ఇక్కడ చూసినట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి వాడిగానే ఉంటున్నాడు. ఇంకేం చేస్తున్నాడండి, 4వ వచనము. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి. ఇక్కడ చూసినట్లయితే ఏం చేస్తున్నాడంటే తను మరి దేవునికి యథార్థవంతుడిగా దేవునికి ఇష్టడుగా ఉండటమే కాదు, కానీ తన ప్రజలను కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే వారిని ఏం చేస్తున్నాడంటే ఆ యూదా వారిని అందరినీ కూడా మరి వారిని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మరి దేవుని పట్ల ఏ విధంగా జీవించాలి, దేవుని పట్ల ఏ విధంగా ఉండాలనేది ఎరిగి మరి అతను వారందరినీ కూడా మరి దేవుని దగ్గరకు తీసుకుని వచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మరి మన ఆత్మీయ జీవితంలో మనము కూడా దేవుని దగ్గరకు వచ్చినటువంటి మొదటి దినాల్లో ఎంతో గొప్పగా ఉంటాము, ఎంతో ఆశతో ఉంటాము, ఎంతో మరి దేవుని పట్ల మనం వైరాగ్యం కలిగిన వారిగా ఉంటాము. అయితే మరి రాను ఏమవుతుందంటే అది చల్లబడిపోయేదిగా ఉంటూ ఉన్నది. ఆ విధంగా కాదు, కానీ ఏ విధంగా మరి మనము మొదట్లో దేవుని పట్ల మరి ఏ విధంగా ఆశ కలిగి ఉంటున్నామో అదేవిధంగా ఈ దినాన్ని కూడా ఉండేవారిగా ఉండాలి. అందుకే ఇక్కడ చూస్తే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అతను తీసుకుని వస్తూ ఉన్నాడు. తను దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకేం చేస్తున్నాడంట, అక్కడ ఉన్నటువంటి అన్య దేవతల బలిపీఠములన్నింటినీ కూడా పడగొట్టేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఇంకేం చేస్తున్నాడండి, చూడండి 5వ వచనంలో. ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, దేవునితో మరి మనం మంచి సంబంధము కలిగి ఉంటామో అప్పుడు మన జీవితాల్లో ఏముంటుందండి, నెమ్మది కలిగిన జీవితాలు, మరి శాంతి కలిగిన జీవితాలు, సమాధానం కలిగినటువంటి జీవితాలు కలిగిన వారిగా ఉంటాము. లేదంటే మరి ఆ యొక్క నెమ్మది లేనటువంటి జీవితము, మరి ఎంత సంపాదించినా, మరి ఎంత గొప్ప ఉద్యోగమైనా, లేదంటే ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికి కూడా
నెమ్మది లేకుండా ఉన్నట్లయితే మరి మన స్థితి ఎంతో భయంకరమైనదిగా ఉంటుంది. కాబట్టి మనకేమిస్తా అంటే దేవుడు మరి ఆయన పట్ల మనం నమ్మకం కలిగిన వారిగా మనం జీవించినట్లయితే ఆయన నీకు నాకు కూడా నెమ్మదినివ్వటానికి ఆయన ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు. ఇంకా చూసినట్లయితే ముందుకెళ్ళి చూడండి, మరి అతని యొక్క జీవితం చూసినట్లయితే ఆ సంవత్సరం 6వ వచనం, 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 6వ వచనము. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. కాబట్టి ఇక్కడ చూస్తే మరి అతను నెమ్మది కలిగి ఉన్నాడు. కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క రాజ్యాన్ని విస్తరిస్తూ ఉన్నాడు, రాజ్యాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనమే అనుకుందామండి, మరి మన భారతదేశమే ఉంది, ఒకవేళ భారతదేశం మీదకి అటు నుంచి ఇటు నుంచి మరి అన్ని దేశాల వాళ్ళు ఒకవేళ యుద్ధానికి వచ్చారనుకోండి, మనం నెమ్మది లేనటువంటి స్థితిలో మన అభివృద్ధి ఏ విధంగా చేయగలుగుతాము? మరి వీరైతే మరి నెమ్మది కలిగి ఉంటున్నారు కాబట్టి, దేవుడు నెమ్మదినిచ్చినాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట, మరి ప్రాకారములు గల పట్టణాలు అంటే మరి అభివృద్ధి చేస్తున్నాడు, ఇంకా విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఇంకా ముందుకెళ్ళి చూసినట్లయితే ఏం చేస్తున్నాడు, అతడు 7వ వచనము, అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. కాబట్టి దేవుడు ఎప్పుడైతే మన పట్ల ఉంటాడో, మనతో ఉంటాడో, మరి మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడో, అప్పుడు మనము వృద్ధి పొందేవారిగా ఉంటాము. చూడండి, మరి మన ఆత్మీయ జీవితాల్లో మరి అదేవిధంగా మన ఈ యొక్క లోకపరమైన జీవితంలో కూడా మరి ఆయన మనలను వృద్ధి చేయాలనేది ఆయన కోరిక. చూడండి, మరి ఎవరైనా మన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వారు మరి పుట్టిన బిడ్డ పెరగాలని కోరుకుంటారు, ఇంకా పెరిగి మరి ఆ విధంగా వృద్ధి చెందాలని కోరుకుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా మరి ఇప్పుడు వృద్ధి చెందినట్లుగా మనం చూస్తాము. ఇంకా మనం చూస్తే 8వ వచనంలో, ఆ కాలమున డాళ్లను ఈటలను పట్టుకుని 3,00,000 మంది యూదావారును కేడెములు ధరించి విల్లువేయు 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలురై ఉండేరి. కాబట్టి దేవుడు ఆశీర్వదించినట్లయితే మరి అతనికి ఉన్నటువంటి ఆ యొక్క అందరూ కూడా పరాక్రమశాలురుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే 9వ వచనము, కుషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకుని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశా అతనికి ఎదురుపోయాను. వారు మారేషా నొద్ద జపాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆశా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయముందనీయకుము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషియులను ఆశా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. కాబట్టి ఇక్కడ చూస్తే మరి ఆశా దేవుని దగ్గరికి వచ్చి సహాయం కోరినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి తను అప్పగించుకున్నప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి తను తగ్గించుకున్నప్పుడు మరి దేవుడే వారి పట్ల యుద్ధాన్ని చేసిన దాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారంట, పారిపోయిన వారుగా ఉంటున్నారు. ఇంకా చూస్తే ఆసాయిను అతనితో కూడానున్న వారును గెరారు వరకు వారిని తరుమగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి. కాబట్టి దేవుడు మన పక్షమును యుద్ధం చేసినప్పుడు మరి ఎవరు ఉంటారు మన ఎదురుగా? ఎవరు కూడా మరి మనల్ని ఎదిరింపలేరు, మనల్ని ఎవరు కూడా మరి మన పైన విజయం పొందజాలరు. అయితే ఒకవేళ మరి మనము బలహీనులుగా ఉన్నట్లయితే, మనము మరి మన సొంత ఆలోచనలతో మరి మన సొంత బుద్ధితో లేదంటే కనుక మరి మనం ఆలోచించినట్లయితే మనము నష్టపోయేవారుగా ఉంటూ ఉన్నాము. ఇక్కడ మరి దేవుని మీద ఆధారపడినాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా పారిపోయినారు. వీరు ఏం చేశారంటే విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంకా ముందుకు చూసినట్లయితే గెరారు చుట్టూనున్న పట్టణముల్లోని వారందరి మీదకి యెహోవా భయం వచ్చెను గనుక ఆ పట్టణములన్నింటినీ కొల్లపెట్టి వాటిలోనున్న మిక్కుటమైన కొల్ల సొమ్మంతయు దోచుకున్నది. మరియు వారు
ఆ, పశుల సాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చేరి. కాబట్టి ఇక్కడ చూడండి, చూసినట్లయితే మరి దేవుడే మరి వారి పట్ల యుద్ధాన్ని చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వారు విజయం పొందినారు. మరి ఆశ ఎంతో కొల్ల సొమ్మును అక్కడ పట్టుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. తర్వాత అధ్యాయానికి వచ్చినట్లయితే ఆ కాలమున 15వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 1వ వచనము. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి ఇలాగూ ప్రకటించెను, ఆసా, యూదావారులారా, బెన్యామీలారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమునుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి అక్కడికి ఆ యొక్క ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా మరి అతను ప్రకటిస్తూ ఉన్నాడు. అతను ఏమని ప్రకటిస్తున్నాడంటే, మరి ఒకవేళ మీరు దేవుని దగ్గరకు వస్తే దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ మీరు దేవుడు కాదని దేవుని విసర్జించినట్లయితే దేవుడు కూడా మిమ్మల్ని విసర్జిస్తాడని చెప్తూ ఉన్నాడు. అందుకే మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే మరి ఆశ ఏ విధంగా తప్పిపోయినాడు అనేది మనము చూస్తూ వస్తాము. చూడండి, అక్కడ చూస్తే నిజమైన దేవుడైనను ఉపదేశము చేయి యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇజ్రాయేలులకు లేకుండా పోను. తమ శ్రమయందు వారు ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగను గనుక తమ పనిపాటలను చక్కపట్టుకున్నటకై తిరుగువారికి సమాధానము లేకుండేను. చూడండి, మరి మనం ముందుగా చూసినట్లయితే వారిలో ఏమున్నది? నెమ్మది, సమాధానము కలిగిన వారుగా ఉంటున్నారు. 15వ అధ్యాయానికి వచ్చేసరికి వారికి ఏమంటుంది? మరి ఆ యొక్క సమాధానం లేని వారుగా ఉంటున్నారు. శాంతి సమాధానం లేనటువంటి స్థితిలోనికి వారు వచ్చేసినట్లుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మరి ఆ విధంగా ఆశ మెల్లమెల్లగా దేవుని నుంచి కూడా దూరమైపోతూ ఉంటూ ఉన్నాడు. చూడండి, మరి ఇక్కడ ఏం చేస్తున్నాడంట? 6వ వచనం, 15వ అధ్యాయం 6వ వచనము. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. కాబట్టి మరి దేవుని యొక్క వాక్కు వారి దగ్గరికి పంపబడినప్పుడు వారు మరి దాన్ని సరిచేసుకునేవారుగా ఉండటం లేదు. మరి దేవుని నుంచి వారు మెల్లమెల్లగా దూరమైపోయిన వారుగా ఉంటున్నారు. శాంతి సమాధానము లేని వారుగా ఉంటున్నారు. మన దేవుడు మరి శాంతి సమాధానాలు ఇచ్చే దేవుడు అయితే మరి వాటిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోగొట్టుకున్న వారుగా ఉంటున్నారు. మరి శాంతి సమాధానము లేనటువంటి స్థితిలోనికి వారు వచ్చిన వారుగా ఉంటున్నారు. అందుకే చూస్తే ఏమంటున్నారు తర్వాత 7వ వచనము, దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. 8వ వచనము, ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలను ఆశ విన్నప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యామీనీల దేశమంతటి నుండి ఎఫ్రాయిం మన్యంలో తాను పట్టుకున్న పట్టణములో నుండి హేయమైన విగ్రహములన్నింటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదా వారినందరినీ, బెన్యామీనీలందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రస్థానముల నుండి వచ్చి వారి మధ్య నివసించే పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉండుట చూచి ఇజ్రాయెల్ నుండి విస్తారమైన జనులు అతని పక్షమున చేరిరి. కాబట్టి ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే మరి ఆశా పట్ల దేవుడు గొప్ప కార్యాలను ఇంకా కూడా చేస్తూ వస్తున్నాడు. దేవుడు మరి అతనికి సహాయంగా ఉండటాన్ని బట్టి అతను ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా విజయం పొందేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఇంకా మరి చూసినట్లయితే ఆశ మెల్లమెల్లగా ఏ విధంగా తప్పిపోతూ వస్తున్నాడని మనం చూసినట్లయితే చూడండి, 15వ వచనము, 15వ అధ్యాయం 15వ వచనము. ఈలాగు ప్రమాణం చేయబడగా యూదావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన వెదకుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన ఒక దేవతాస్తమం నిలిపినందున ఆమె యొక్క పట్టపిదేవి అయి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని
కాల్చివేసెను. ఆసా ఉన్నత స్థలముల్లోనూ ఇజ్రాయెల్లోని తీసివేయలేదు, కానీ ఇతడు బ్రతికిన కాలమంతయు అతని హృదయము యథార్థముగా ఉండెను. ఇక్కడి వరకు కూడా అతను మరి దేవుని పట్ల యథార్థమైనటువంటి జీవితం కలిగిన వాడుగానే ఉంటూ ఉన్నాడు. అయితే ఇంకా ముందుకు వెళ్ళి చూసినట్లయితే మరి అతను ఏమైపోయినాడంటే దేవుని నుంచి దూరమైపోయిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, అక్కడ 16వ అధ్యాయము 1వ వచనము. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేల్ రాజైన బయషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టింపగా, ఆసా యెహోవా మందిరమందును రాజనగరనందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసం చేయి సిరియా రాజుకు బెన్హదదు వద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇజ్రాయెల్ రాజైన బయషా నన్ను విడిచి అవతలికి పోనట్లుగా నీవు అతనితో చేసిన సంధిని భంగము చేయమని వర్తమానము చేశాను. కాబట్టి ఆసా ఇంతవరకు అయితే దేవుడి మీద ఆధారపడుతూ వచ్చినాడు, దేవుని పట్ల యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే మరి వీరు యుద్ధానికి వస్తున్నారని మరి తెలిసినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క దేవాలయపు మందిరంలో నుంచి వెండి బంగారం తీసి మరి అక్కడ ఉన్నటువంటి సిరియా రాజు బెన్హదదు దగ్గరికి పంపుతున్నాడు. అంటే చూసినట్లయితే మరి దేవుని మీద ఆధారపడవలసినటువంటి ఆశ మరి ఆ పక్కన ఉన్నటువంటి రాజుల మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మరి దేవుడు మరి ఆ యొక్క విజయాన్ని ఇచ్చినటువంటి దేవుని విడిచిపెట్టి ఆ యొక్క రాజుల మీద మరి సొంత ఆలోచనలతో సొంత ఆలోచనలన్నింటినీ మరి సొంత భక్తి ఏదైతే ఉంటున్నదో మరి దాన్ని బట్టి అతను ఏం చేస్తున్నాడంట, ఆ యొక్క బెన్హదదు దగ్గరికి మరి దూతలను పంపి ఒప్పందములు చేయించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మరి ఆ యొక్క ఆశ ఎంతో నష్టపోయినట్లుగా మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే మనం చూస్తాం. చూడండి, అక్కడ చూసినట్లయితే ఏముంటుంది, 7వ వచనము, 16వ అధ్యాయం 7వ వచనము. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆషా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయాను. బహువిస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తిస్తూ గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. కాబట్టి చూడండి, ఆశ యొక్క స్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే మరి ఒకప్పుడైతే దేవుని మీద ఆధారపడినవాడు ఇప్పుడైతే తన సొంత బుద్ధితో మరి పక్కన రాజుల మీద ఆధారపడుతూ ఉన్నాడు. కాబట్టి దాన్ని బట్టి ఏమవుతుందంట, మరి అతని అంతకుముందు అయితే మరి నెమ్మది కలిగినటువంటి జీవితము, శాంతి సమాధానములు కలిగిన జీవితము, ఇప్పుడైతే ఏమంట యుద్ధములే వస్తాయని చెప్పి మరి ఆ ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే మరి దేవుడు ఏం చేస్తున్నాడు, 10వ వచనము. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహంలో వేసెను. ఇదియు కాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరచెను. చూడండి, మరి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటను ఎవరైతే చెప్పాడో ఆ దీర్ఘదర్శిని ఏం చేస్తున్నాడంట, ఆ యొక్క జైల్లో పడవేస్తూ ఉన్నాడు, అతని బందీగృహంలో వేస్తున్నాడు. చూడండి, ఒకసారిగా మరి మెల్లమెల్లగా దేవుని నుంచి దూరం అయిపోయినప్పుడు జరిగే పరిస్థితులు మనం చూస్తే దేవుని యొక్క మాటలు చెప్పినటువంటి ఆ యొక్క ప్రవక్తను మరి జైల్లో వేసిన వాడిగా ఉంటున్నాడు. దాన్ని బట్టి ఇంకేమవుతుందంట, మరి వారి జనుల్లో కూడా కొందరిని అతను బాధపరిచేవాడిగా ఉంటున్నాడు. చూడండి, ఒకప్పుడైతే శాంతి సమాధానమును కలిగిన వాడిగా ఉంటున్నాడు, ఇప్పుడైతే మరి ఆ యొక్క యుద్ధములు మరి అంత కలవరము మరి అంతా కూడా నష్టమే. ఇంకా మనం చూస్తే తర్వాత మనం అతని యొక్క అంతం ఏ విధంగా ఉంటుందని మనం ఒకసారి చూసినట్లయితే చూడండి, 15వ అధ్యాయం 12వ వచనము. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములతో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను. దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందెను. చూడండి ఎటువంటి స్థితిలోనికి వచ్చినాడో. మరి ఒకప్పుడైతే దేవుని మీద ఆధారపడినవాడు, దేవుని పూర్తిగా నమ్ముకున్నటువంటి వాడే, ఇప్పుడైతే ఏం చేస్తున్నాడంట, తన సొంత బుద్ధితో మరి అతను ఏం చేస్తున్నాడు, ఆ యొక్క వైద్యులను మరి యెహోవా యొద్ద విచారణ చేస్తుంటే మరి
దేవుడు మరి స్వస్థపరిచి ఉండేవాడేమో, అయితే దేవుని యొద్ద విచారణ చేయక ఏం చేస్తున్నట్ట, వైద్యుల మీద ఆధారపడుతూ ఉంటున్నాడు. చూడండి, మన ఆత్మీయ జీవితంలో మనం కూడా అనేక సార్లు మరి మరి దేవుని విడిచిపెట్టే విషయం, దేవుని మీద ఆధారపడే విషయంలో మరి మనము తప్పిపోయేవారిగా ఉంటున్నాము. చూడండి, ఇజ్రాయేలీలు ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టి మరి ఆ యొక్క కనాను దేశానికి వస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క మేఘస్తంభము దీపస్తంభం ఎప్పుడైతే మరి నడిచిందో దాని ప్రకారమే వారు నడుస్తూ వచ్చినారు. అంటే ఒకవేళ 10 రోజులు ఒక చోట ఉందనుకోండి, వారు 10 రోజులు కూడా మరి ఆగిపోయినారు. ఒకవేళ 1 రోజులు ఆగిపోయిందనుకోండి, 1 రోజులు కూడా వాళ్ళు ఆగిపోయినారు. అంటే ఆ విధంగా మరి దాని ప్రకారంగా వారు నడుస్తూ వచ్చినారు. మరి ఇక్కడైతే మనం చూస్తే మరి దేవుణ్ణి విడిచిపెట్టిన వాడుగా, దేవుని నుంచి దూరమైపోయిన వాడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి మరి అతను పొందిన నష్టం మనం చూసినట్లయితే చూడండి, అతడు దేవుని యొద్ద విచారణ చేయనందున అతను మరి మరణించినట్లుగా, నిద్రించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో మనల్ని మనం ఒకసారి చూసుకుందాం, మనం ఏ విధంగా ఉంటున్నాము. మరి ఆసాను గురించి మొదట్లో మనం చూసినట్లయితే అతను మరి దేవుని దృష్టికి అనుకూలంగాను యథార్థవంతుడుగానే నడిచిన వాడిగా ఉంటున్నాడు. మరి చివరికి మనం చూసినట్లయితే అతని స్థితి భయంకరమైనదిగా ఉంటుంది. ఎందుకు వచ్చింది ఈ స్థితి అంటే, దేవుని మీద ఆధారపడినటువంటి స్థితి, దేవుని విడిచిపెట్టి వేసినటువంటి స్థితి, దేవుని యొక్క ఆ యొక్క ఎవరైతే మరి దేవుని వర్తమానాన్ని చెప్పేవారుగా ఉంటున్న వారందరినీ కూడా ఆ యొక్క చెరసాల్లో వేయించినందుకు గాను మరి అతను ఎంతో నష్టపోయిన వాడిగా, ఎంతో మరి తన జీవితంలో మరి చివరికి మరణం కూడా ఘోరమైనటువంటి మరణమును పొందినవాడుగా చూస్తాం. కాబట్టి ఈ సాయంత్రం వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మరి మనం ఏ విధంగా ఉంటున్నాము. ఒకవేళ దేవుని యొక్క మాటను మరి మనము కూడా ఎదిరించే వారిగా ఉన్నట్లయితే మనము కూడా ఇదే విధంగా నష్టపోయేవారిగా ఉంటాము. ఏదో ఒక విధంగా, ఏదో ఒక చోట మనల్ని మనము మరి నష్టపరుచుకునే వారిగా ఉంటాము. అయితే దేవుడు ఏం చెప్తున్నా అంటే, మరి నేను కూడా నష్టపోయేదానికి, లేదంటే కనుక మరి మనం మరణించేదానికి ఆయన పిలవలేదు, కానీ ఆయన ఆశీర్వాదించేదానికి, ఆశీర్వాదములు ఇచ్చేదానికి నన్ను పిలిచిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సాయంత్రం వేళ సమయంలో మరి మనం దేవుని మీద ఆధారపడే వారిగా ఉన్నాము. ముఖ్యంగా యవనస్తున్నటువంటి జీవితాల్లో మరి చదువుకునే ప్రదేశంలో, లేదంటే ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో, లేదంటే మరి పెండ్లి విషయంలో కానీ మరి ఏ విషయంలో అయినప్పటికీ కూడా మనం దేవుని మీద ఆధారపడేవారిగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. దేవుడు ఆశీర్వదిస్తే మరి ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా కూడా మనల్ని ఆయన బయటకు తీసుకుని వచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి అది ఎరిగి ఆ విధంగా పూర్తిగా మరి మన జీవితాల్లో మనము దేవుని మీద ఆధారపడి ఆ విధంగా జీవించేదానికి మనందరికీ కూడా సహాయం చేయనుగాక.